మూవీ స్టార్టింగ్ లో ఆండ్రియాని చూపిస్తారు. ఆమె చాలా టెన్షన్ గా పోలీసులకు ఫోన్ చేసి, సార్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, నన్ను ఎవరో చంపాలని అనుకుంటున్నారు అని అనే లోపే కాల్ కట్ అవుతుంది. చెత్త సిగ్నల్స్. ఆమె ఎప్పుడైతే లిఫ్ట్ లోకి ఎక్కుతుందో 4 వైపుల నుండి లిఫ్ట్ క్లోజ్ అవుతుంది. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే మూవీ టైటిల్ హిప్నోటిక్ అని పడుతుంది. మొత్తానికి ఇదేనండి ఈ రోజు మన మూవీ టైటిల్. అప్పుడు మర్చిపోయా, కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. అదే విధంగా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. సరే స్టార్ట్ చేద్దాం. ఈవిడే మన మూవీ హీరోయిన్ జెన్నీ. వాళ్ళ ఫ్రెండ్ ఒక పార్టీకి పిలిస్తే అక్కడికి వెళ్తూ ఉంటుంది. అదే పార్టీకి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన బ్రైన్ కూడా వస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ తో తనకి రీసెంట్ గా జాబ్ పోవడంతో స్ట్రెస్ ఇంకా డిప్రెషన్ బాగా ఉన్నాయి, ఎవరైనా సైకోథెరపిస్ట్ ఉంటే రికమెండ్ చేయమని చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్ అదే పార్టీకి వచ్చిన కాలిన్ అనే సైకోథెరపిస్ట్ కి ఆమెను పరిచయం చేస్తుంది. ఒక పక్కన డాక్టర్ కి తన ప్రాబ్లమ్స్ చెప్తూనే బ్రెయిన్ గాడిని చూస్తూ ఉంటుంది. వెళ్ళి బ్రెయిన్ తో డిన్నర్ లో జాయిన్ అవుతుంది. ఈ టైం కి బ్రెయిన్ ఆలివ్ ఆయిల్ తో తయారు చేసిన ఒక డిష్ ని తినబోతూ ఉంటాడు. అప్పుడు జెన్నీ అతన్ని తినకుండా ఆపి, నీకు ఆలివ్ ఆయిల్ తో ఉన్న ఫుడ్ తింటే అలర్జీ వస్తుంది కదా, మర్చిపోయా అని అంటుంది. కాలిన్ గాడు జెన్నీకి విజిటింగ్ కార్డు ఇస్తాడు. ప్రాబ్లం ఉంటే తన దగ్గరికి రమ్మని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో జెన్నీ కాలిన్ ని కలవడానికి తన హాస్పిటల్ కి వచ్చి ఉంటుంది. ఇప్పుడే విచిత్రంగా కనిపిస్తున్న ఒక ఆంటీ అక్కడికి వచ్చి, లోపల డాక్టర్ చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నాడమ్మా, ఇంత మంచి ట్రీట్మెంట్ నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు అని అడగకముందే చాలా గొప్ప ఫీడ్బ్యాక్ ఇస్తుంది. జెన్నీ లోపలికి వెళ్లి కాలిన్ కి తన ప్రాబ్లమ్స్ అన్ని చెప్తుంది. జాబ్ పోవడం ఇంకా బ్రేకప్ అవడంతో చాలా డిప్రెషన్ లో ఉన్నా అని చెప్తుంది. ఇప్పుడు కాలిన్, మీకు వచ్చిన డిప్రెషన్ చాలా పెద్ద డిప్రెషన్ అండి, దీన్ని తగ్గించాలంటే మీ మైండ్ మొత్తం నా కంట్రోల్ కి తెచ్చుకోవాలి, అలా చేసి మీ డిప్రెషన్ తాలూకా మెమరీస్ అన్నిటిని ఎరేజ్ చేయాలి అని చెప్తాడు. జెన్నీ కూడా దానికి ఒప్పుకుంటుంది. కాలిన్ గాడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. తన రూమ్ లో ఉన్న స్పెషల్ ఎఫెక్ట్స్ అన్ని వాడుతూ, నువ్వు ఇప్పుడు ఒక అందమైన అడవిలో ఉన్నావు అని చెప్తూ ఉంటాడు. ఎలా అయితే చెప్తాడో సేమ్ విజువల్స్ జెన్నీకి కూడా కనిపిస్తూ ఉంటాయి. సడన్ గా నిద్రలోంచి లేచి చూస్తుంది. నాకు ఒక 2-3 మినిట్స్ హిప్నోటైజ్ అయినట్టు అనిపిస్తుంది అని చెప్తుంది. ఇప్పుడు కాలిన్, నువ్వు హిప్నోటైజ్ వెళ్ళి 3-2 మినిట్స్ కాదు 3 అవర్స్ అవుతుందని చెప్తాడు. హిప్నోటిజం పవర్ అలాంటిదని చెప్తాడు. మంత్లీ ఒకసారి ఈ హిప్నోటిక్ సెషన్ మీరు తీసుకోవాలని చెప్తాడు. 3 నెలల తరువాత జెన్నీ ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటుంది. జెన్నీ లైఫ్ ఇప్పుడు బానే ఉంటుంది. నెలకొకసారి కాలిన్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటుంది. కాలిన్ చేసే ట్రీట్మెంట్ తనకు చాలా హెల్ప్ అయిందని తన ఫ్రెండ్ తో చెప్తుంది. అప్పుడు తన ఫ్రెండ్, తనకు కూడా స్పైడర్స్ అంటే చాలా భయం అని చెప్తుంది. కాలిన్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ లో జాయిన్ అవుదాం అనుకుంటా. కాలిన్ హిప్నోటైజ్ సెషన్స్ అటెండ్ అవుతూ కాలిన్ తో ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటుంది. ఒక రోజు షాపింగ్ చేస్తూ ఉండగా వీళ్ళిద్దరు ఎదురు పడతారు. ఇద్దరు కాఫీ తాగుతూ ఉండగా కాలిన్, ఇంకా నువ్వు నీ ఎక్స్ బ్రైన్ తోనే ఉంటున్నావా అని అడుగుతాడు. పార్టీ రోజు క్యాజువల్ గా మాట్లాడానని ఆమె చెప్పు. కాలిన్, ఈ రోజు అతని డిన్నర్ కి పిలిచి ఓవన్ అయిపోతా అని చెప్పు అని అంటాడు. కాలిన్ చెప్పినట్టే జెన్నీ బ్రైన్ ని డిన్నర్ కి పిలుస్తుంది. ఇప్పుడే తనకి ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంది. కాల్ అలా లిఫ్ట్ చేసిందో లేదో ఆమె ఫ్రీజ్ అయిపోతుంది. తన ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర చూస్తే 2 ప్లేట్స్ కనిపిస్తాయి. బాత్రూమ్ లో సౌండ్స్ రావడంతో అక్కడికి వెళ్లి చూస్తే బ్రెయిన్ కింద పడి కనిపిస్తాడు. వెంటనే అంబులెన్స్ కి కాల్ చేసి తన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. జెన్నీ తనకు తెలియకుండానే ఆలివ్ ఆయిల్ తో ఫుడ్ ని ప్రిపేర్ చేసి ఉంటుంది. బ్రెయిన్ కి ఆలివ్ ఆయిల్ అంటే ఎలర్జీ కావడంతో అతనికి వామిటింగ్స్ అయి కింద పడిపోతుంది. జెన్నీ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఆమె సూపర్ మార్కెట్ వరకు వెళ్లడం మాత్రమే తనకు గుర్తుంటుంది. ప్రిపేర్ చేసేది, బ్రెయిన్ తో మాట్లాడేది ఏమి తనకు గుర్తుండవు. కాలిన్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది. ట్రీట్మెంట్ తర్వాత ఇంటికి వచ్చి సూపర్ మార్కెట్ బిల్ చెక్ చేస్తూ ఆలివ్ ఆయిల్ ని తీసుకున్నట్టుగా ఉండగా నిన్న జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. తనకు తెలియకుండా ఆలివ్ ఆయిల్ ఎలా కలుపుతుంది. ఇప్పుడే ఆమెకి కాలిన్ గాడి మీద అనుమానం వస్తుంది. కాలిన్ గాడు డిప్రెషన్ తగ్గిస్తా అని చెప్పి హిప్నోటైజ్ చేసి ఉంటాడని అనుకుంటుంది. కాలిన్ గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడే తనకి ఆండ్రియా గురించి తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్ లో చూపించాం కదా ఆమె కూడా కాలిన్ దగ్గరే ట్రీట్మెంట్ చేయించుకుందంట. కానీ దాని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆమె వెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేస్తారు. సరైన ఎవిడెన్స్ లేకపోవడంతో పోలీసులు కాలిన్ ని అరెస్ట్ చేయలేకపోతారు. చేస్తే వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకొని ఆండ్రియా కేసు డీల్ చేసిన ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర వెళ్తుంది. తన ఎక్స్పీరియన్స్ మొత్తం ఆ పోలీస్ ఆఫీసర్ కి చెప్తుంది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఆండ్రియా కూడా సేమ్ ఇదే విషయాలు చెప్పింది, కానీ ఆమె డెత్ కి కాలిన్ కి అస్సలు సంబంధం లేదు అని సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాడు. ఫుటేజ్ లో ఆండ్రియా హార్ట్ అటాక్ వల్లే చనిపోయినట్టుగా ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ చాలా భయపడుతూ ఉంటుంది, ఎందుకంటే తను రీసెంట్ గానే కాలిన్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవడం స్టార్ట్ చేసింది. మొబైల్ లో వాయిస్ రికార్డర్ ఆన్ చేసి సెషన్ కి అటెండ్ అవుతుంది. కానీ కాలిన్ ఆమెని హిప్నోటైజ్ చేసి ఆమెతో నిజం మొత్తం బయట పెట్టిస్తాడు. ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన విషయం కూడా తనకు తెలుసని చెప్తాడు. అయిపోయిన తర్వాత తన మొబైల్లోని ఆడియోని చెక్ చేస్తే అందులో కాలిన్ చెప్పిన నిజాలు ఏమీ ఉండవు. ఇటువైపు పోలీస్ ఆఫీసర్ ఏమో కాలిన్ కి అగెనెస్ట్ గా ఒక కేసు ఫైల్ చేసి చనిపోయిన వాళ్ళ లిస్ట్ చూస్తూ ఉంటాడు. అతను చనిపోయిన వాళ్ళందరి ఫేసు ఒకేలా ఉండడం గమనిస్తాడు. సంథింగ్ ఫిషీ అని అనుకుంటాడు. తన ఫ్రెండ్ కి కాల్ చేసి కాలిన్ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలుసుకున్నాడని చెప్తుంది. అప్పుడే ఆమెకి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్ లో ఈ ప్రపంచం అంతా
అర్థమైపోతుంది అని చెప్తాడు. ఆమె తన ఒంటి మీద స్పైడర్ ఉన్నట్టుగా ఊహించుకుంటుంది. అయితే అదంతా కాలిన్ హిప్నోటిజం వల్లే అవుతుంది. తన హస్బెండ్ తో ఈ స్పైడర్ ను తీసేయమని గట్టిగా అరుస్తుంది. కానీ అతనికైతే ఏ స్పైడర్ కనిపించదు. కంగారులో బ్రేక్ కి బదులు యాక్సిలరేటర్ నొక్కుతుంది. యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు స్పాట్ లో చనిపోతారు. అది చూసి జెన్నీ బాగా ఏడుస్తుంది. ఇటువైపు ఇన్స్పెక్టర్ కాలిన్ దగ్గరికి వెళ్లి తన హిప్నోటిజం ఆపమని వార్నింగ్ ఇస్తాడు. తర్వాత అతను జెన్నీ దగ్గరికి వెళ్లి డోర్ లాక్ చేసుకుని జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. జెన్నీ డోర్ ని లాక్ చేయడం మర్చిపోతుంది. ఇందులో కాలిన్ అక్కడికి వస్తాడు. జెన్నీ అతన్ని లోపలికి రాకుండా ఆపడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ ఎప్పుడైతే కాలిన్ వాయిస్ వింటుందో ఆమె హిప్నోటైజ్ అవుతుంది. ఈ ఫ్రెండ్ ని తన హస్బెండ్ ని చంపింది నేనే డార్లింగ్ అంటాడు. ఎప్పుడైతే డార్లింగ్ అని అంటాడో ఆమె ఫ్రీజ్ అయిపోతుంది. నేను వెళ్తున్నాను, రిలాక్స్ అయిపో అని అంటాడు. ఎప్పుడైతే రిలాక్స్ అనే పదం వింటుందో అన్ఫ్రీజ్ అయిపోతుంది, అంటే నార్మల్ స్టేజ్ కు వస్తుంది. ఆమె దీని గురించి ఇన్స్పెక్టర్ కాల్ చేసి చెప్దాం అనుకుని అతనికి కాల్ చేస్తూ ఉంటుంది. కానీ ఇన్స్పెక్టర్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇక్కడ కాలిన్ పేషెంట్ అయిన ఇంకొక ఆమె ఇన్స్పెక్టర్ ని చంపడానికి ట్రై చేస్తుంది. ఎలాగోలాగా ఇన్స్పెక్టర్ అయితే ఆమె నుండి తప్పించుకుంటాడు. ఇద్దరు దీనికి కారణం కాలిన్ అని అనుకుంటారు. ఇన్స్పెక్టర్ జెన్నీని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. జెన్నీ ఆమెకు జరిగిందంతా చెప్తుంది. అప్పుడు ఆమె కాలిన్ నిన్ను హిప్నటైజ్ చేయడానికి ఒక ట్రిగర్ ని వాడుతున్నాడు, దానిని నేను బ్రేక్ చేయడానికి ట్రై చేస్తానని అంటుంది. తనదైన శైలిలో ట్రీట్మెంట్ ని స్టార్ట్ చేస్తుంది. కానీ కాలిన్ ఆమె బ్రెయిన్ కి ఎలాంటి లాక్ చేశాడంటే వేరొకరెవరైనా ఆమె హిప్నటైజ్ చేయాలని ట్రై చేస్తే తన ప్రాణాలకి ప్రమాదం ఉండేలా చేస్తాడు. అయినప్పటికీ రిస్క్ చేసి ఆ సైకియాట్రిస్ట్ అయితే దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. జెన్నీకి కాలిన్ తనకు చైన్ గిఫ్ట్ ఇచ్చినట్టు వాళ్ళిద్దరూ కలిసి అడవిలోని ఒక ఇంట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ సైకియాట్రిస్ట్ జెన్నీతో కాలిన్ నీ మెమొరీని వేరే ఒకరు యాక్సెస్ చేయకుండా బాగా బ్లాక్ చేశాడు. ఎవరైనా నిన్ను హిప్నటైజ్ చేయాలని ట్రై చేస్తే అది నీకే ప్రమాదం. కానీ నేను కాలిన్ యూజ్ చేసే ట్రిగర్ వర్డ్ ని డార్లింగ్ అనే వర్డ్ ని రిమూవ్ చేయగలిగాను. ఒకసారి అతను నిన్ను డార్లింగ్ అనే వర్డ్ ని యూజ్ చేసి హిప్నటైజ్ చేయడానికి ట్రై చేస్తే నువ్వు హిప్నటైజ్ అవడానికి ఒక 5 సెకండ్స్ టైం ఉంటుంది. ఈ 5 సెకండ్స్ టైంలోనే నువ్వు తెలివిగా అక్కడి నుంచి తప్పించుకోవాలి అని చెప్తుంది. కట్ చేస్తే జెన్నీ ఇందాక తనకు కనిపించిన ఆ హౌస్ నెంబర్ ని ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుంది. ఆ ఇల్లు సులీవన్ అనే ఒక డాక్టర్ పేరు మీద ఉంటుంది. జెన్నీ ఆ డాక్టర్ ని కలవటానికి తన ఇంటికి వెళ్తుంది. కానీ అక్కడ సులీవన్ కి బదులు కాలిన్ ఉంటాడు. కాలిన్ ఆమెతో సులీవన్ తన ఫాదర్ అని తనకి హిప్నోటిజం నేర్పించాడని చెప్తాడు. ఇక్కడికి వచ్చి బాగా ఇరుక్కుపోయిందని తనకు తెలుస్తుంది. అయితే ఇక్కడికి రావడానికి ముందు ఆమె ఇన్స్పెక్టర్ కి చెప్పే వస్తుంది. ఇన్స్పెక్టర్ 2 గన్స్ తీసుకొని పోలీస్ ఫోర్స్ ని తీసుకొని అక్కడే బయలుదేరతాడు. కానీ ఆ పోలీస్ ఫోర్స్ బదులుగా కాలిన్ ఇంటికి వెళ్తారు. ఇటువైపు ఏమో కాలిన్ జెన్నీకి ఎందుకు ఇలా చేస్తాడో అని చెప్తూ ఉంటాడు. ఇప్పటి వరకు జెన్నీకి వచ్చిన డ్రీమ్స్ అన్ని కాలిన్ వైఫ్ అని చెప్తాడు. తన వైఫ్ అంటే కాలిన్ కి చాలా ఇష్టం. కానీ తన వైఫ్ చనిపోతుంది. కాలిన్ తన క్లినిక్ కి వచ్చిన వాళ్ళలో ఆమెలా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా తన మెమరీస్ ని వాళ్ళలోకి ఎక్కిస్తారని చెప్తాడు. ఎప్పుడైతే ఆ పేషెంట్ కి కాలిన్ మీద అనుమానం వస్తుందో కాలిన్ వాళ్ళని ఫినిష్ చేస్తాడు. కానీ ఈసారి మాత్రం జెన్నీ ఇరుక్కుంటుంది. ఇంతలో ఇన్స్పెక్టర్ అక్కడికి వస్తాడు. కాలిన్ జెన్నీని నీ చేతులు ఈ బెడ్ కి టై చేసి ఉన్నాయి అని హిప్నటైజ్ చేసి వెళ్తాడు. కానీ యాక్చువల్ గా అయితే ఆ చేతులు కట్టేసి ఉండవు. జెన్నీ ఇన్స్పెక్టర్ తో కాలిన్ నా చేతులు కట్టేశాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అని అరుస్తుంది. అలా అరుస్తూ గింజుకుంటూ కాలిన్ హిప్నటైజం నుంచి బయటపడుతుంది. ఇన్స్పెక్టర్ కి హెల్ప్ చేద్దామని గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్తుంది. అప్పుడే ఇన్స్పెక్టర్ నడుచుకుంటూ వెళ్తుండగా కాలిన్ వెనక నుండి వచ్చి కొట్టి అతన్ని కింద పడేస్తాడు. అక్కడికి హెల్ప్ చేయడానికి వచ్చిన జెన్నీని నువ్వు నిద్రపో అని చెప్తాడు. కాలిన్ చెప్పినట్టుగానే జెన్నీ కింద పడిపోతుంది. ఇన్స్పెక్టర్ గన్ తీసుకొని కాలిన్ షూట్ చేద్దామని ట్రై చేస్తుంది. కానీ ఆమె ఎవరిని షూట్ చేస్తుందో తెలియదు. కళ్ళు తెరిచి చూస్తే ఇన్స్పెక్టర్ ఆమె దగ్గర ఉంటాడు. కంగారు పడకు, నువ్వు కాలిన్ నే షూట్ చేసావు అని చెప్తాడు. నిద్రపో డార్లింగ్ అంటాడు. డార్లింగ్ అనే పదం విని సైకియాట్రిస్ట్ తనకు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. హిప్నటైజ్ అవడానికి 5 సెకండ్స్ అయితే పడుతుంది. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది అతను ఇన్స్పెక్టర్ కాదు కాలిన్ అని. కొంచెం రియలైజేషన్ తర్వాత కాలిన్ ని కొట్టి అక్కడ నుండి వెళ్తుంది. చూస్తే ఇన్స్పెక్టర్ చనిపోయే స్టేజ్ లో ఉంటాడు. ఏం జరిగిందని ఇన్స్పెక్టర్ ని అడిగితే బాగా షూట్ చేసావమ్మా అని చెప్తాడు. ఇందాక కాలిన్ ని షూట్ చేయబోయి ఇన్స్పెక్టర్ ని షూట్ చేస్తుంది ఆమె. ఇందులో కాలిన్ అక్కడికి వస్తాడు. జెన్నీ ఇన్స్పెక్టర్ గన్ తీసుకొని కాలిన్ షూట్ చేస్తుంది. ఈసారి మాత్రం గురి తప్పదు. క్లైమాక్స్ లో కొన్ని నెలల తర్వాత జెన్నీ మంచిగా జాబ్ చేస్తూ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ కి ఏమో ప్రమోషన్ వస్తుంది. అంతా బాగానే ఉంటుంది. మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ సీన్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు రీక్యాప్.